నేను మీతో ఒక మాట చెప్తాను, దాంతో నీ లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది అని అంటే నువ్వు నమ్ముతావా? అది కూడా కేవలం ఒక విషయం మారడం వలన మాత్రమే. అదే పొద్దున్నే 4 గంటలకి నిద్ర లేవడం. ఇది వినగానే నాకు పిచ్చి పెట్టిందేమో అని అనుకుంటున్నావు కదా, కానీ బ్రదర్, నా పేరు నెపోలియన్ హిల్. నేను నా లైఫ్ మొత్తం కూడా దీని మీదే స్టడీ చేశాను. సక్సెస్ఫుల్ పీపుల్ అసలు డిఫరెంట్ గా ఏం చేస్తారు అని చెప్పి. నేను నీకు ఒక మాట చెప్పనా, నేను 500 మెంబర్స్ కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ పీపుల్ ని స్టడీ చేశాను. వాళ్ళలో నాకు ఒక ప్యాటర్న్ కనిపించింది. వాళ్ళందరిలో కామన్ గా ఉన్న విషయం ఒక్కటే, అదే వాళ్ళ మార్నింగ్ రొటీన్. వాళ్ళందరూ కూడా పొద్దున్నే చాలా త్వరగా లేస్తారు, చాలా త్వరగా. ఇవాళ నేను నీతో కేవలం మాట్లాడడం లేదు, నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, 90 డేస్ ఛాలెంజ్. పొద్దున్నే 4 గంటలకి లేచే ఛాలెంజ్. నేను ప్రామిస్ చేస్తున్నా, నువ్వు ఈ 90 డేస్ ని హానెస్టీతో చేస్తే నీ బ్రెయిన్ నిజంగానే రీవైర్ అవుతుంది, నీ లైఫ్ మొత్తం కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. కానీ ముందు నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నావు? కామెంట్ లో చెప్పు. 6 AM, 7 AM, 8 AM లేదా 10 or 11 కి లేస్తున్నావా? పర్వాలేదు, నేను నిన్ను జడ్జ్ చేయడం లేదు. నువ్వు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నావో అని తెలుసుకుందాం అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే నాకు తెలుసు ఇది చెప్పినంత ఈజీ ఏం కాదు. మొదటి 2 to 3 వీక్స్ బాడీ రెసిస్ట్ చేస్తూనే ఉంటుంది. నీ మైండ్ వేలాది ఎక్స్క్యూజెస్ చెప్తుంది. ఇవ్వాలే కదా, ఇంకాసేపు పడుకుందాం, రేపటి నుంచి పక్కగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి. అంత త్వరగా లేస్తే ఏం వస్తుంది అని అనుకుంటావు, కానీ బ్రో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఇవాళ నేను నీకు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తాను అలా ఎందుకు అని చెప్పి. నేను నీకు అబద్ధం చెప్పను, నేను నీకు ఏమీ మ్యాజిక్ పిల్స్ ఇవ్వడం లేదు. బదులుగా ఏదైనా సరే నిజం చెప్పేస్తాను. నువ్వు నీ లైఫ్ లో ఏదైనా పెద్దగా సాధించాలని అంటే నువ్వు త్యాగాలు చెయ్యాలి, తప్పదు. అన్నిటికంటే మొదటి త్యాగం నీ కంఫర్ట్ జోన్, నీ ఆడంబరమైన బెడ్, నీ మెత్తటి నిద్ర. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా నిద్రపోతున్నప్పుడు నువ్వు మేల్కోవాలి. అందరూ వాళ్ళ కళను కంటున్నప్పుడు నువ్వు నీ కళని నిజం చేసుకోవడానికి పని చేయాలి. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది, అసలు అవసరమా ఇదంతా? నేను 6 గంటలకి లేదా 7 గంటలు లేచితే సక్సెస్ అవ్వలేనా అని చెప్పి. అవ్వచ్చు, కాదు అని అనట్లేదు. కానీ నేను నిన్ను ఒక్కటే అడుగుతాను, నువ్వు ఒక యావరేజ్ పర్సన్ లాగా ఉండాలి అనుకుంటున్నావా, లేదా ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ లాగా ఉండాలనుకుంటున్నావా? ఎందుకంటే యావరేజ్ పీపుల్ 7 నుండి 8 AM కి లేస్తారు, కానీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కావాల్సిన వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పనులు చేస్తారు. పొద్దున్నే 4 గంటలకి లేవడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ థింగే కదా. పద, నేను నీకు ఇప్పుడు దీని వెనుకున్న సైన్స్ ని అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. మన బాడీలో ఒక రిథం ఉంటుంది, దీన్నే సర్కాడియన్ రిథం అని అంటారు. ఇది నీ బాడీకి ఒక ఇంటర్నల్ క్లాక్ లాంటిది. ఇది సూర్యుడితో సింక్రనైజ్ అయ్యి ఉంటుంది. సూర్యుడు ఉదయించినప్పుడు నీ బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ నిన్ను అలర్ట్ గా, ఎనర్జెటిక్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కార్టిసాల్ మార్నింగ్ 4 AM నుండి 6 AM మధ్యలో మాత్రమే రిలీజ్ అవుతుంది. కరెక్ట్ గా 6 AM టైం కి ఇది పీక్ లో ఉంటుంది. సో నువ్వు 4 AM కి లేస్తున్నప్పుడు ఆ నేచురల్ వేవ్ ని నువ్వు క్యాచ్ చేసుకోగలుగుతావు. అప్పుడు నువ్వు ప్రకృతికి ఆపోజిట్ గా కాదు, ప్రకృతితో కలిసి పని చేస్తున్నావు అని అర్థమవుతుంది. ఇంకా ఇది కేవలం ఫిజికల్ ఎనర్జీ మాత్రమే కాదు. మార్నింగ్ అవర్స్ లో ఎస్పెషల్లీ 4 AM నుండి 6 AM మధ్యలో నీ బ్రెయిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా నీ బ్రెయిన్ అనేది రెస్ట్ తీసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసి మెమరీస్ ని కన్సాలిడేట్ చేస్తుంది. ఇప్పుడు అది పూర్తిగా రీఛార్జ్ అయ్యి ఉంది. నీ విల్ పవర్, ఫోకస్ చేసే కెపాసిటీ, డెసిజన్ మేకింగ్ పవర్, ఇవన్నీ కూడా మార్నింగ్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ లోనే స్ట్రాంగ్ గా ఉంటాయి. నువ్వు 4 AM కి లేస్తే ఈ ప్రీషియస్ అవర్స్ ని నువ్వు పూర్తిగా యూజ్ చేసుకోగలుగుతావు. చాలా మంది 7 to 8 AM కి లేస్తారు. వాళ్ళు అప్పటికే ప్రపంచం కంటే వెనకబడి ఉంటారు. వాళ్ళ డే హడావుడితో స్టార్ట్ అవుతుంది. స్నానం, రెడీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్, ఆఫీస్ కి లేదా కాలేజ్ కి లేట్ అవ్వడం, ఇలా పరిగెత్తడం, అలాంటివన్నీ జరుగుతాయి. ఆలోచించడానికి అసలు టైమే ఉండదు, ప్లానింగ్ కి టైం ఉండదు, వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకునే టైం కూడా ఉండదు. వాళ్ళు రోజంతా రియాక్టివ్ మోడ్ లోనే ఉంటారు. కేవలం మెసేజెస్ కి రిప్లై ఇస్తూ వాళ్ళ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ గడిపేస్తారు. కానీ నువ్వు ఒకవేళ 4 AM కి లేస్తే ప్రపంచం మేల్కోవడానికి 3 to 4 hours ముందే నువ్వు లేస్తావు. దానివల్ల నీకు 3 to 4 hours ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఇది నీ టైం, నీ గోల్డెన్ అవర్స్. ఇక్కడ నువ్వు ప్రోయాక్టివ్ గా ఉండొచ్చు, రియాక్టివ్ గా కాదు. ఇప్పుడు నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పి. నేను నైట్ లేట్ గా పడుకుంటా కదా, 4 AM కి లేవాలంటే 9 or 10 PM కి పడుకోవాలి. ఇది అసలు ఇంపాసిబుల్. నాకు తెలుసు బ్రదర్. ఇప్పుడు మనం అందరం కూడా స్క్రీన్ ముందు ఉంటున్నాం. మొబైల్, ల్యాప్టాప్, టీవీ, సోషల్ మీడియా, స్క్రోలింగ్ ఇవన్నీ చేస్తాం. వెబ్ సిరీస్ చూస్తాం. నైట్ 12 to 1 కి పడుకుంటాం. కానీ ఇదే ప్రాబ్లం, నువ్వు ప్రీషియస్ టైం ని వేస్ట్ చేస్తున్నావు. దానికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ వీక్ ఏం చేయాలంటే, నేను వెంటనే 9 PM కి పడుకోమని చెప్పట్లేదు. అది నీ బాడీకి చాలా పెద్ద షాక్ అవుతుంది. దానికి బదులుగా మనం గ్రాడ్యువల్ గా షిఫ్ట్ చేద్దాం. నువ్వు ఇప్పుడు 12 AM కి పడుకున్నావు అని అనుకో, 8 AM కి లేస్తున్నావు అని అనుకుందాం. ఫస్ట్ వీక్ కేవలం 30 minutes షిఫ్ట్ చేయి. నైట్ 11:30 కి పడుకొని మార్నింగ్ 7:30 కి లేవు, చాలు. అంతే. ఇది చాలా చిన్న చేంజ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక బిగినింగ్. నీ బాడీ దీనికి ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వగలదు. నెక్స్ట్ సెకండ్ వీక్ ఇంకో 30 minutes షిఫ్ట్ చేయి. అలా 11 కి పడుకొని మార్నింగ్ 7 AM కి లేవు. థర్డ్ వీక్ 10:30, 6 AM. ఫోర్త్ వీక్ 10 PM, 6 AM. ఇంకా ఫిఫ్త్ వీక్ 9:30 PM, 5:30 AM. సిక్స్త్ వీక్ 9 PM, 5 AM. ఇంకా సెవెంత్ వీక్ 8:30 PM, 4:30 AM కి లేవు. ఇలా 8th వీక్ వచ్చేటప్పటికి 8 PM కి పడుకొని 4 AM కి లేచే పనులు చెయ్యు. చూడు, ఇది ఒక
గ్రాడ్యువల్ ప్రాసెస్. పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికి నీకు ఒక 8 వీక్స్ పడుతుంది, కానీ మిగిలిన డేస్ లో నువ్వు పూర్తిగా 4 AM షెడ్యూల్ లో ఉంటావు. ఇక్కడే అసలైన మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. నీ బ్రెయిన్ అనేది రీవేర్ అవుతుంది, నీ ఐడెంటిటీ మారుతుంది. మరి ఈ 3 to 4 అవర్స్ లో నేను అసలు ఏం చేయాలి? ఎందుకంటే కేవలం ఫాస్ట్ గా లేవడం ఉపయోగం లేదు. నువ్వు 4 AM కి లేచి ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ వేస్ట్ చేసుకోకూడదు. ఈ టైం ని నువ్వు నీ కోసం యూజ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి, నీ డ్రీమ్స్ ని నిజంగా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మార్నింగ్ 4 AM to 4:15 వేకప్ రొటీన్. నీళ్ళు తాగు, మొహం కడుక్కో, కూర్చో, స్ట్రెచింగ్స్ చెయ్యు. నీ బాడీకి చెప్పు మనం మేల్కొన్నాం అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు. నువ్వు అలా చేయకు. అలారం మోగిన వెంటనే లేచి బెడ్ ని వదిలేసి బాత్రూమ్ కి వెళ్ళి వచ్చాక వాటర్ తాగు. ఇంకా ఇలా చేస్తే నిద్రపోవడానికి నీకు ఛాన్స్ ఉండదు. మార్నింగ్ 4:15 to 4:45 మెడిటేషన్ లేదా మైండ్ఫుల్నెస్. ఈ 30 minutes నీ బాడీలో అన్నిటికంటే మోస్ట్ ప్రీషియస్ టైం అన్నమాట. ప్రశాంతంగా కూర్చో, కళ్ళు మూసుకో, నీ శ్వాస పైన ఫోకస్ చెయ్యు. నీ థాట్స్ ని రానివ్వు, పోనివ్వు, వాటితో ఇన్వాల్వ్ అవ్వకు. ఈ ప్రాక్టీస్ అనేది నీ ఫోకస్ ని పెంచుతుంది. స్టార్టింగ్ డేస్ లో చాలా కష్టంగా ఉంటుంది. నీ థాట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి, అనవసరమైన థాట్స్ వస్తాయి. కానీ అయినా సరే అలా కన్సిస్టెంట్ గా చేస్తే మెల్లగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. దీనివల్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, నీకు ప్రశాంతతని ఇస్తుంది. రోజంతా నీ చుట్టూ ఫుల్ తుఫాన్ ఉన్నా సరే నువ్వు మాత్రం కామ్ గా ఉండేలా చేసుకుంటుంది. మార్నింగ్ 4:45 to 5:30 ఎక్సర్సైజెస్. జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే యోగా, పుషప్స్, స్క్వాట్స్, స్కిప్పింగ్ లేదా రన్నింగ్ చెయ్యి. నువ్వు ఎక్సర్సైజెస్ చేస్తే బాడీలో ఎండోర్ఫిన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మూడ్ అనేది బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరిగితాయి. ఒకవేళ నీకు హోమ్ వర్కౌట్స్ వీడియో కావాలని అంటే చాలా హోమ్ వర్కౌట్స్ వీడియోస్ చేశాను. కింద ప్లేలిస్ట్ ఇస్తాను, ఎండింగ్ లో కూడా ఒక ప్లేలిస్ట్ ఇస్తాను, దాన్ని చూసుకో. ఇలా చేస్తే డేలో కష్టమైన పనిని నువ్వు మొదటనే కంప్లీట్ చేసినట్టు అవుతుంది. మిగతా డే అంతా కూడా అలా ఈజీగా అయిపోతుంది. నీ బ్రెయిన్ లో BDNF ప్రోటీన్ అనేది ఇలా చేయడం వల్ల బిల్డ్ అవుతుంది. ఇది కొత్త న్యూరాన్స్ ని క్రియేట్ చేసి నీ బ్రెయిన్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ 5:30 to 6 స్నానంకి వెళ్ళు. వీలైతే చల్లనీళ్ళతో స్నానం చెయ్యి. ఇది సర్క్యులేషన్ ని బూస్ట్ చేస్తుంది, నిన్ను అలర్ట్ గా ఉంచుతుంది, నీ మెంటల్ టఫ్నెస్ ని పెంచుతుంది. మార్నింగ్ 6 to 6:30 బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్యామిలీ టైం. ఇంట్లో ఎవరైనా మేల్కొని ఉంటే వాళ్ళతో మాట్లాడు, కాన్సన్ట్రేషన్ బిల్డ్ చెయ్యి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిను, ఫ్రూట్స్, ఓట్స్, ఎగ్స్ ఇలాంటి ఎనర్జీని ఇచ్చేవి తిను. మార్నింగ్ 6:30 to 8 ఇంపార్టెంట్ వర్క్ ని చూసుకో. నీ గోల్ కి నిన్ను దగ్గర చేసే పని ఏదైనా సరే ఆ టైంలోనే చెయ్యి. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, కొత్త స్కిల్ ని నేర్చుకోవాలన్నా సరే ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు దీనికి రెడీయా? ఎందుకంటే ఇది చెప్పినంత ఈజీ ఏం కాదు. నేను నీకు అబద్ధం చెప్పను. మొదటి వారం నీకు సరదా తీరిపోతుంది, చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు క్విట్ చేయాలి అని ఆలోచిస్తుంటావు. ఇది నా వల్ల కాదు అని నీ మైండ్ పదే చెప్తూనే ఉంటుంది. కానీ అది కేవలం నీ భయం మాత్రమే. నీ పాత ఐడెంటిటీ నిన్ను మారనివ్వదు, ఎందుకంటే నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నావు. దానికి చేంజ్ అంటే భయం, ఎందుకంటే అదొక అన్నోన్ పాత్. కానీ గ్రోత్ అనేది ఆ అన్నోన్ లోనే, ఆ డిస్కంఫర్ట్ లోనే ఉంటుంది. నేను ఒక విషయం చెప్తాను. నేను నా ఫుల్ లైఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ని స్టడీ చేయడంలోనే గడిపాను. దాంతో నేను ఏం కనుక్కున్నాను అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ని, యావరేజ్ పీపుల్ ని డిఫరెన్షియేట్ చేసేది ఒక్కటే, అదే వాళ్ళ డిసిప్లిన్. వాళ్ళు ఏదో పెద్ద డ్రామాటిక్ చేంజెస్ ని చేయరు, వాళ్ళు సింపుల్ బేసిక్స్ పనులనే చేస్తారు, కానీ కన్సిస్టెంట్ గా చేస్తారు. పొద్దున్నే ఫాస్ట్ గా లేవడం కూడా అలాంటి ఒక సింపుల్ బేసిక్ పనే, కానీ దీని ఇంపాక్ట్ లైఫ్ చేంజింగ్ ఉంటుంది. సో ఇవాళ నుండి నీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎవరైతే అవ్వాలి అని అనుకుంటున్నావో ఆ జర్నీ ఇవాళ నుండే స్టార్ట్ అవుతుంది. నీ డెస్టినీని నువ్వు షార్ప్ చేసుకోవడం మొదలుపెట్టు. ఇది కూడా ఒక చిన్న డెసిజన్ తోనే స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే 4 AM కి లేచే డెసిజన్. కామెంట్ లో ఇప్పుడే చెప్పు, నేను 90 days ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నా, నేను మార్నింగ్ 4 AM కి లేస్తున్నా, నా లైఫ్ ని నేను మార్చుకుంటున్నా అని చెప్పి చాలు, బస్ ఇది రాయి. రేపు మార్నింగ్ అలారం మోగ్గానే ఈ వీడియోని గుర్తు తెచ్చుకో. నువ్వు నీకు ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకో, ఇంకా లేచిపో. ఎందుకంటే అక్కడ నుండే అన్ని స్టార్ట్ అవుతాయి. 90 days తర్వాత మళ్ళీ ఈ వీడియో దగ్గరికి వచ్చి నీ లైఫ్ అనేది ఎలా మారిందో, ఏం అచీవ్ చేసావో అని కామెంట్ లో చెప్పు. నాకు తెలుసు నువ్వు మారుతావు అని చెప్పి, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసావని అంటే నువ్వు సీరియస్ గా ఉన్నావని అర్థం. ఎందుకంటే నీ డిజైరే నీ అతిపెద్ద స్ట్రెంగ్త్.